బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండో క్లీన్ హిట్ కి దూరంగా ఉన్న టాలీవుడ్ హీరోలలో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు కాగా రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాలన్నీ నిరాశపరచగా ఈ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ సినిమా కూడా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తమ్ముడు సినిమాతో జూలై 4న రాబోతున్న నితిన్ కి ఈ సినిమా మీద నమ్మకం అయితే గట్టిగానే ఉంది. కానీ రీసెంట్ గా నితిన్ నటించిన సినిమాల పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉండటంతో పెట్టిన బడ్జెట్ కి బిజినెస్ కి మధ్య తేడాలు భారీగా కనిపిస్తూ ఉన్నాయి. రాబిన్ హుడ్ సినిమాకు 70 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా 25 నుండి 30 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ ను చేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ పర్వాలేదనిపించే విధంగా జరిగినప్పటికీ మేకర్స్ కి గట్టి లాస్ లే ఆ సినిమా సొంతమయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా బడ్జెట్ పరంగా అంచనాలను మించిపోయి 75 కోట్ల రేంజ్ దాకా బడ్జెట్ తో నిర్మాణం అయిందని సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చినప్పటికీ బిజినెస్ ఆఫర్స్ అన్ని కలుపుకొని చూసినా 26 నుండి 30 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ జరుగుతూ ఉందని సమాచారం. దాంతో బడ్జెట్ మరీ ఎక్కువ అవుతూ ఉండటం, బిజినెస్ లు అంతకంతకు తగ్గుతూ ఉండటంతో రెండింటికి మధ్య పొంతన ఏమాత్రం లేకపోవడంతో నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుందనే చెప్పాలి ఇంతేసి బడ్జెట్ పెట్టడం కూడా. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈసారి మంచి కంబ్యాక్ ను ఈ సినిమాతో ఎక్స్పెక్ట్ చేస్తున్న నితిన్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.